వివాదాలకు టాలీవుడ్ కేంద్ర బిందువుగా మారుతోందా? గతంలో డ్రగ్స్ కేసులు, రేవ్ పార్టీలు, ఇప్పుడు బెట్టింగ్ కేసులు. రాష్ట్రంలో వివాదం జరిగినా అది తిరిగి టాలీవుడ్ దగ్గరికే చేరుతోందా? గతంలో వివాదాలకు దూరంగా ఉండే టాలీవుడ్ ఇప్పుడు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోందా? ఇంతకీ టాలీవుడ్లో అసలేం జరుగుతోంది? సినిమా ప్రారంభానికి ముందు థియేటర్లో పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని చెప్పే హీరోలే డ్రగ్స్ వాడటం, బెట్టింగ్ ఆడటం హానికరమని ఎందుకు చెప్పలేకపోతున్నారు? వారే దగ్గరుండి మరీ వాటిని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? డబ్బులకు ఆశపడి వారే యువత భవిష్యత్తును దగ్గరుండి నాశనం చేస్తున్నారా? పలువురి హీరోల తీరు చూసి ఇదేనా వీరి సామాజిక బాధ్యత అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్లో హీరోల క్రేజ్కు కొదవే లేదు. కోట్లాది మంది అభిమానులు, లక్షల మంది ఫాలోవర్లు. అలాంటి హీరోలే సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నారా? డ్రగ్స్ బెట్టింగ్ పై పోరు చేయాల్సిన హీరోలే వాటిని ప్రమోట్ చేస్తున్నారా? యువతను డ్రగ్స్ బెట్టింగ్ నుంచి కాపాడాల్సింది పోయి వారే వీటిని స్వయంగా ప్రోత్సహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ బెట్టింగ్ పై నిషేధం ఉంది. అనేక యాప్లపై నిషేధం ఉన్నా కూడా హీరోలే వాటిని దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. సినిమాల్లో ఒంటి చేత్తో విలన్లపై యుద్ధాలు చేసే హీరోలు నిజ జీవితంలోకి వచ్చేసరికి తమ సామర్థ్యాన్ని, స్వార్థాన్ని చూసుకుంటున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండేలా చెప్పే డైలాగులు నిజ జీవితంలో యువతకు చెప్పలేకపోతున్నారు. డబ్బులకు ఆశపడి నిషేధం ఉన్నా కూడా ఆన్లైన్ బెట్టింగ్ను ప్రోత్సహిస్తున్నారు. తమ హీరోలు చెప్పేది నిజమని నమ్మి ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు అమాయకులు, అభిమానులు. నలుగురికి ఆదర్శంగా ఉండి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించే హీరోలే వాటిని ప్రోత్సహిస్తుండటంతో యువత వారిని ఆదర్శంగా తీసుకుని చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. ఇప్పుడు డ్రగ్స్ కాకుండా బెట్టింగ్ ప్రమోషన్లు టాలీవుడ్తో పాటు బాలీవుడ్ను కూడా కదిపేస్తున్నాయి. టాప్ సెలబ్రిటీలు సైతం బెట్టింగ్ను ప్రమోట్ చేయడం కలకలం రేగుతోంది. ఎప్పుడూ సామాజిక బాధ్యతపై స్పందించే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ సైతం బెట్టింగ్ని ప్రోత్సహించడం తన స్వార్థానికి నిదర్శనంగా నిలుస్తోంది. తెలుగులో మంచి క్రేజ్ ఉన్న నటులు రానా, విజయ్ దేవరకొండ సైతం పలు బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారు. గతంలోనూ టాలీవుడ్లో డ్రగ్స్, రేవ్ పార్టీల కలకలం రేగింది. ఎక్కడ డ్రగ్స్ పార్టీలు జరిగినా అందులో టాలీవుడ్ నటులకు లింక్ ఉన్నట్లు తెలిసింది. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ టాలీవుడ్ను కుదిపేసింది. ఈ రేవ్ పార్టీలో అనేక మంది నటీనటులు పట్టుబడడం టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించింది. 2018లోనూ డ్రగ్స్ వ్యవహారం టాలీవుడ్ను కుదిపేసింది. ఎక్సైజ్ శాఖ జరిపిన సోదాల్లో దర్శకుడు పూరి జగన్నాథ్, రవితేజ, తరుణ్, నవదీప్, తనీష్, చార్మి, ముమైత్ ఖాన్ సహా పలువురు పేర్లు బయటకు వచ్చాయి. మరో డ్రగ్స్ కేసులో నవదీప్తో పాటు షాడో, రైడ్ చిత్రాల నిర్మాత, దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డి, మోడల్ శ్వేత తదితరుల పేర్లు బయటకు వచ్చాయి. ఇలా టాలీవుడ్లో డ్రగ్స్ కేసులు వెలుగు చూడడం కొత్తేమీ కాదు. అనేక సందర్భాల్లో సినీ నిర్మాతలు, దర్శకులు, నటులు డ్రగ్స్ వాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇవే కాకుండా రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం సైతం టాలీవుడ్ను కుదిపేసింది. వీటితో పాటు సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటన, జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు, మోహన్ బాబు కుటుంబ కలహాలు, మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి చేయడం, రామ్ గోపాల్ వర్మపై కేసులు వంటివి వార్తల్లో నిలిచాయి. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం విషాదంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. అయితే అల్లు అర్జున్ విడుదలైన మరుసటి రోజు టాప్ సెలబ్రిటీలు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడం విమర్శలకు తావిచ్చింది. దీంతో అప్పటి నుంచి తెలంగాణలో బెనిఫిట్ షోలను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు కూడా టాలీవుడ్ను కుదిపేశాయి. జానీ మాస్టర్పై ఆయన దగ్గర పనిచేస్తున్న మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. దీంతో జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదైంది. ఇలాంటి వరుస వివాదాల్లో టాలీవుడ్ సుడిగుండంలా చిక్కుకుంటుంది. ఎక్కడ ఏ వివాదం జరిగినా అది టాలీవుడ్ మెడకే చుట్టుకుంటుంది. ఈ వివాదాల నుంచి టాలీవుడ్ ఎప్పుడు బయటపడుతుందో వేచి చూడాలి.